గుడ్ మార్నింగ్ ఆల్ కేబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతకుముందు మనము కీబో సైట్లో ఎక్స్ట్రా కాయిన్స్ అనేది అవపడడం జరిగింది. దేని విషయం పైన ఆడడం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బీసీటీ సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది. మీరు బీసీటీ యాప్ ఉన్నా కానీ బీసీటీ సైట్ ఉన్నా కానీ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఒకసారి. ఇక్కడ నేను బీసీటీ సైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 100 కాయిన్ రేట్ మాత్రం 102 రూపీస్ ఉంది ప్రజెంట్. ఇక్కడ దీనిలో 300 కాయిన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ ట్రేడ్లో మనము ఆర్డర్లో పెట్టిన మొత్తం క్యాన్సిల్ అవ్వడం జరిగింది. హోమ్లో వచ్చి చూసినట్లయితే ఇక్కడ 300 కాయిన్స్ ఇక్కడ షో చేయడం జరుగుతుంది. మనము దీనిలో కొన్నటువంటి ఎంత ఓల్డ్ పర్చేజ్ టిల్ అంటే 15 ఈరోజు వరకు కొన్నటువంటి కాయిన్స్ మాత్రం ఇక్కడ 91 బీసీటీలో కొన్నటువంటి 91కి మనకు హాఫ్ కాయిన్ యాడ్ చేయాలి. అదేవిధంగా హాఫ్ కాయిన్ యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకు టోటల్గా దీనిలో ఇక్కడ కీబో కాయిన్ సమ్మరీ చూద్దాము. టోటల్ ట్రాన్స్ఫర్ కాయిన్ 243 కాయిన్స్ .53. ఓల్డ్ పర్చేస్ అంటే బీసీటీలో పర్చేజ్ చేసినటువంటి కాయిన్స్ మాత్రం 91.30399. అయితే ఈ పర్చేస్ పైన మనకు బోనస్గా హాఫ్ కాయిన్ ఇస్తా అన్నారు. అదే మనము చూసినట్లయితే 91 కాయిన్స్కి ఇక బోనస్ అనేది ఓల్డ్ పర్చేస్ బోనస్ అనేది 45 కాయిన్స్ రావడం జరిగింది. టోటల్ షోల్డ్ అనేది 91 చేయడం జరిగింది. ఇన్స్టంట్ క్రెడిట్ అనేది 12 కాయిన్స్ యాడ్ అవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ టు కేఎక్స్ఎన్లో 90 కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రిటర్న్ ఫ్రమ్ కేఎక్స్ఎన్ 90 కాయిన్స్ అనేది రిటర్న్ అవ్వడం జరిగింది. ఇక్కడ రిపర్చేస్ పాయింట్స్ అనేది 0.40. టోటల్గా వచ్చేసి మనము చూసినట్లయితే ఈ 243 ప్లస్ 91 ఈ 40 ఒకసారి కౌంట్ చేద్దాము. టోటల్ కాయిన్స్ వచ్చేసి 243 కాయిన్స్ .53 ప్లస్ ఓల్డ్ పర్చేస్ అనేది 91.0399 అనుకుంటా. దాటి వెళ్ళిపోతుంది. అయితే ఈ టోటల్గా వచ్చేసి ఇక్కడ షోల్డ్ అనేది 91 షోల్డ్ అమ్మడం జరిగింది. దానికి బోనస్గా 45 రావడం జరిగింది. క్రెడిట్ అనేది ఇన్స్టంట్ క్రెడిట్ అనేది టోటల్ కలిపితే మనకు 300 కాయిన్స్ ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఎడుచుదా మీ బీసీటీ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ ట్రేడ్ మాత్రము 102కు పోవడం జరుగుతుంది. 102 ఇక్కడ సేల్ పెడదాం. ఇక్కడ సేలింగ్ అనేది 300 కాయిన్స్ ప్రజెంట్ రేటు 102 సేల్ ఆర్డర్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఇక్కడ 102 అనేది ఇక్కడ సేల్ అవ్వట్లేదు, అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఓకే, ఇక్కడ 102 కాయిన్స్ రేట్ ఉంది. ఆర్డర్లో అయితే ఏం లేదు. ఇక్కడ ప్రొఫైల్లో చూస్తే సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్ విత్డ్రాకి ఏమన్నా అండర్ మెయింటెనెన్స్లో ఉంది. డిపాజిట్ విత్డ్రాల్ కానీ హిస్టరీ కానీ దీనిలో హిస్టరీ అనేది డిపాజిట్ చేసినటువంటి హిస్టరీ, విత్డ్రా చేసినటువంటి హిస్టరీ ఏం లేదు. ఓకే,
ఇక్కడ బీసీటీ అనేది ఒకటి కన్ఫర్మ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ 102 ఆర్డర్లో మొత్తం టోటల్గా 300 కాయిన్స్ ఉండడం జరిగింది. అదే మనం వేరే అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇంకో అకౌంట్ వేరే వాళ్ళది, అది మనకు ఎక్స్ట్రా కాయిన్స్ అనేది ఏ విధంగా ఇక్కడ చూస్తే 56 ఉన్నాయి. షోల్డ్ పర్చేస్ అనేది 3, కేక్స్ అండ్ 6. అదే మనము ఎక్స్ట్రా కాయిన్ ఎక్కడి నుంచి వచ్చిన క్లారిటీ కావాలంటే మళ్ళీ మనము కీబోర్డ్ సైట్లో వెళ్ళాల్సి ఉంటుంది. బీసీటీ హిస్టరీలో పోవాలి. హిస్టరీలో పోతే ఇక్కడ మనకు 45 కాయిన్స్ యాడ్ అవ్వడం జరిగింది. 45 కాయిన్స్ దేనికి సంబంధించింది అనేది క్లారిటీ అనేది మనకు రావాలి. బీసీటీ ఓపెన్ చేసి చూద్దాము. దీంట్లో 45 కాయిన్స్ దేని ఉన్నాయి, ఎక్స్ట్రా మనకు దేని అక్కడ ఎందుకు యాడ్ అవ్వడం జరిగింది అనేది మనకు క్లారిటీ కావాలి. బీసీటీ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 45 ఓల్డ్ పర్చేస్ బోనస్గా 45 కాయిన్స్ అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మనం పర్చేస్ పైన ఎక్స్ట్రా కాయిన్స్ ఏంటంటే మనకు బీసీటీలో కొన్నటువంటి కాయిన్స్ ఉన్నాయి కదా, బీసీటీలో కొన్నటువంటి కాయిన్స్కు మనకు 1/2 కాయిన్ ఇస్తా అన్నారు కదా, ఆ 1/2 కాయిన్ మాత్రమే ఇది ఎక్స్ట్రా కాయిన్ యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ క్లారిటీ అనేది దొరకడం జరిగింది. ప్రతి ఒక్కరు మెయిల్స్లో మీ ఐడి ఓపెన్ చేసుకొని కీబో ఐడి ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రా కాయిన్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఆ ఎక్స్ట్రా కాయిన్స్కు మళ్ళీ మనకు బీసీటీ ఓపెన్ చేసుకొని చూసుకోండి, దానిలో మీకు క్లారిటీ దొరుకుతుంది. ఓల్డ్ పర్చేస్ బోనస్గా మనకు ఎక్స్ట్రా కాయిన్ యాడ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి చూసుకోండి, మీ డౌన్లోడ్స్ తెలపండి, ప్రతి ఒక్కరికి తెలపండి. ఇక్కడ మనకు ఇక్కడ ఓల్డ్ మనము పర్చేస్ చేసినటువంటి మొత్తం క్లోజ్గా మొత్తం వెళ్ళడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ రావాల్సింది ఏంటంటే కేఎక్స్ఎన్లో మనము పంపించినటువంటి కాయిన్స్తో ఇక్కడ ఓపడుతున్నాయి 90 కాయిన్స్. ఇవి సుధా రిటర్న్ అయిపోయాయి. 90 కాయిన్స్ రిటర్న్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, టోటల్గా దీనిలో మనం పంపించుకున్నది 243. ఒకసారి ఇక్కడ కౌంట్ చేద్దాం. 243 ప్లస్ మనకు ఎక్స్ట్రా కాయిన్ అనేది 45 వచ్చాయి. 45 మనకు 45 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, ఇంకా $245 91 పాయింట్ చేంజ్ ఉన్నాయి దీనిలో. అదే ఇక్కడ టోటల్ చూద్దాము, మిస్ అవుతుంది ఎక్కడో. ఓకే, 245.53 245.53 ప్లస్ మనకి ఇక్కడ బోనస్గా వచ్చిన 45.51 దాదాపుగా 300 అనేది ఇక్కడ. అంటే టోటల్గా మనకు రిటర్న్ కేక్స్ఎన్ నుండి రిటర్న్ అయినాయి. మనం పర్చేస్ పైన మనం బీసీటీలో పర్చేస్ చేసిన దానిపైన బోనస్ రావడం జరిగింది. ఓకే, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మన క్లారిటీ మీకు రాకపోయినట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు లోపల మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ ద్వారా మీకు మెసేజ్ ద్వారా మీకు అక్కడ చూపడం జరిగింది. బీసీటీలో కొన్నటువంటి దానిపైన మనకు హాఫ్ కాయిన్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. మీరందరూ ప్రతి ఒక్కరు దానిలో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఎన్ని యాడ్ అయినాయో. కీబోర్డ్ సైడ్ కానీ మనకు బీసీటీ కానీ ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడ వర్క్ ఇంకా ఒక మంగళవారం నాడు మనకు 1% అనేది మనకు ఎక్స్చేంజ్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు
ఉన్న కేవైసీలు కానీ అవి కానీ చేసుకోండి. ఓకే, మీరు ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.